మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం. ఎప్పుడైనా కానీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి, 90 నుంచి 95 మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా. అది ఎవరున్నా కానీ, అటు కేసీఆర్ ఉన్నా, ఇటు రేవంత్ ఉన్నా, ఎవరున్నా కానీ, ఇటు వైఎస్ఆర్ ఉన్నా, ఎవరున్నా కానీ. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది, మనకు ఈగో కూడా ఎక్కువ, శానా కొవ్వు ఎక్కువ మనకు. అవతలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా, ఎనికి గుంజే తక్కువ కానీ అవతలోడు ఉండేది. ఏ ఊర్లో చూసినా మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది, అవతలోళ్ళు మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఈయన ఆ ఊరికి కావాల్సిందే ఎలక్షన్ ఉంటుంది. ఈరోజు దరిద్రం కూడా అట్లా ఏడ్చింది మనం, అవునా లేదా? 5 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా కొడుకైనా అధికారంలోకి వచ్చేయకుండా మనం చక్కగా లేకనా కదా, అవునా కదా? మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య. మొన్న మేము పులివెందులకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి జనాలందరూ గొప్పలు వస్తున్నారు అన్నమాట. ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు, లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది, పోలింగ్ బూతుల కాడ చక్కగా పని చేసింటే మీకు ఈ కర్మ వచ్చేది కాదురా అని చెప్పి. ఆ బూతుల కాడ మనం సరిగా పనిచేయక ఏదో చెప్తాం కదా ఈగోలు ఇష్యూలతో, మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది. వాళ్ళు లేకపోతే మనకి ఏడుంటా జైలంబ పుట్టాగుట్టలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, అవునా కదా? అదే నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టళ్లలో బాగా తెలిసి ఉంటాయి, అవునా లేదా? కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారంలోకి మనం ఉంటేనే మనం 10 మందికి మేలు చేయడానికి అవుతుంది, 10 మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలేదు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే గాని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు. ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంటనక్కల్లాగా అందరూ చూస్తున్నారు. మనమేమో మనం పులి మీసించుకొని పులి సింగిల్ గా వచ్చాది, మీరు గుంపులుగా రండి అని. పులి సింగిల్ గా కాదా, కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినాడు. మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు, చెప్తే చేసే తీరాలని. అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్తారు. యాడివే ఎక్కడ పోయినాడు రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామ ఉంజరహ, అదే చంద్రబాబు చేసేది. కాబట్టి ఆ రాజకీయ కాంక్షను, ఆ రాజకీయాలకి, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు. కేవలం ఒక కులం వల్లే కాదు, చాలా మంది, కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పడు నా గురించి ఇట్లా రాయండి అని. వాళ్ళకి తెలుసు చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు. కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడో చూడమని. నాకు వాడు ఉండే కొండారెడ్డి అని, వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా, వచ్చి ఇట్లా ఎదురుగా వచ్చినాడు, ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నాను, నేను హాస్పిటల్కి పోయినా. వాడు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్టీ అన్నాడు. ఎందుకు అన్నావురా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పాను. అరే నేను హాస్పిటల్ పేషెంట్ చూడడానికి పోయినా వచ్చిన, అట్లా కాదంట అంటే అదే చెప్తాను కదా, కొవ్వు ఎక్కువ అని చెప్పి. కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పడు, రోజు చెప్పడు, కానీ ఆయన అధికారంలోకి రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు, పనిచేశారు. ఆ విధంగా మనం అందరం కూడా, ఎందుకంటే కేవలం దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు,
అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు. రెడ్లే పెద్దగా బాగుపడిపోయింది గవర్నమెంట్. అవునా కాదా? తగ్గుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా, నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను. ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు, ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకుంటాయి. కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. దే థ్రెటనింగ్. పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం. మనందరం మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది, ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే, ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోని, ఇంకో చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకో సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద.